ఏ అంశాల మీద ప్రధానంగా వాదనలు జరిగాయి సార్? మెయిన్గా ప్రధానంగా అంటే ఈ జీవో తెచ్చిన దాని మీద ఒకటి, ప్లస్ గవర్నమెంట్ ఈ బీసీ రిజర్వేషన్ పెంచిన దాని మీద బట్టి బాగా వాదనలో పెటిషనర్ కౌన్సిల్ చేశారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ బాగా చేసి చెప్పారనమాట. ఇది ఇట్లా కాదు, ఇది 50% ఎక్సీడ్ అవుతుంది, అది ఇదని దాని మీద బాగా ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. రెస్పాండెంట్ అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పారు, కానీ అంత ఫుల్గా ఆర్గ్యుమెంట్స్ కాలేదు. చాలామంది ఇంప్లీడ్ అయ్యారు దీంట్లో. చాలామంది పిటిషనర్స్, రెస్పాండెంట్స్ ఇంప్లీడ్ అయిన మూలాన వాళ్ళ వాదనలు కూడా రేపు విన్నాక, రేపు మధ్యాహ్నం 2:15కి కోర్టు తీసుకొని మళ్ళా రేపు ఆర్గ్యుమెంట్స్ అంతా అయినాక ఈవినింగ్కి వాళ్ళ జడ్జిమెంట్ ఆర్డర్స్. ప్రభుత్వం తరపున వాదనలు ఎలా ఉన్నాయి సార్? రేపు అది కొనసాగుతుంది. ఈరోజు ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్స్ అంటే అంత టైం లేదు, వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ రేపటికి పోస్ట్పోన్ చేశారు. రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది మార్నింగ్ మధ్యాహ్నం 2:15కి, అది ఈవినింగ్ కల్లా ఒక కులిక్కి వస్తుంది అనేది ఇదన్నమాట. ఇది రేపు మరొకసారి కూడా వాదనలు కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రధానంగా ఇదే అంశాల గురించి ఒక్క నిమిషం సార్, లైవ్ ఉంది, ఒక్క నిమిషం లైవ్. ఏ అంశాల మీద ప్రధానంగా వాదనలు కొనసాగాయి? అసలు దాదాపుగా ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇటు పిటిషన్ తరపు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే ఆ మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ తరపు లాయర్లు కావచ్చు. ఈరోజు పిటిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జియోఎంఎస్ నంబర్ 9 ఏదైతే బీసీకు మద్దతుగా ఈ కోర్టులో పిటిషన్ లేసి ఇంప్లీట్ పిటిషన్ లేసినటువంటి సంఘాలకు న్యాయవాదులుగా మేము ముందున్నాం. మొదట జీవో నెంబర్ 9ని ఛాలెంజ్ చేస్తూ చేసినటువంటి పిటిషనర్ల తరఫు నుంచి వినిపించిన వాదనలు మీకు ముందే చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్, మా ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు 50% సీలింగ్ అనేది. అదేవిధంగా ఈ 50% సీలింగ్కి మించి ఇచ్చినటువంటి రిజర్వేషన్కి తీసుకోవాల్సినటువంటి ఎంపెరికల్ స్టడీని, సైంటిఫిక్ రీసెర్చ్ని చేసిన మీదటనే ఈ యొక్క జీవోని ఇష్యూ చేయడం జరిగిందని కోర్టు వారికి విన్నవించడం జరిగింది. కోర్టు వారు ఈ జీవోని స్టే చేయడం కానీ స్ట్రక్ చేయడం కానీ ఎలాంటి జరగలేదు. ఇంకొకటి, ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి, రేపటి నుండి ఎన్నికలు జరగనున్నాయని తెలియజేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టులో ఎన్నికల కమిషన్ చెప్పింది, కోర్టుకు విన్నవించింది. ఎన్నికల కమిషన్ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పింది. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలని అడిగినలో నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి ఇస్తామని చెప్పారు. ఇవ్వకూడదని మాత్రం కోర్టు చెప్పలేదు. కాబట్టి నో స్టే ఇప్పటి వరకు. ఎన్నికలు జరగనున్నాయి. బీసీల చైతన్యము ఫలవంతంగా కాబోతున్నది. రేపు పొద్దున ఏదైతే అన్ని గ్రామ పంచాయతీ లోపల నామినేషన్ వేసుకోవడానికి నేటి కోర్టు అనుమతించింది. అయితే రేపు ఎలాంటి వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది? రేపు తుది తీర్పు లేకపోతే తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందా సార్? బేసికల్గా ఒకటే అంశం మీద ఈ కేసు నడుస్తుందండి. వర్టికల్గా రాజ్యాంగంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి ఉండదు అని పిటిషనర్ తరఫున వాదించారు. అండ్ ఇంద్రాస అని వేరే వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వాళ్ళు రిఫర్ చేశారు. బట్ దానికి దీనికి డిఫరెంట్ అని ఏజీ గారి వాదన. ఎందుకంటే స్టాట్స్ అనేది లేదు, స్టాట్స్ లేకుండా అప్పుడు రిలీజ్ చేశారన్నారు. బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ వాదన ఏం చేసే అవకాశం ఉంది అంటే, ఆల్రెడీ మేము వన్ మ్యాన్ కమిషన్ వేశాము, ఆల్రెడీ సర్వే తీసుకున్నాం బీసీలది. ఆ సర్వే బీసీలో కులగణంగా చేసినప్పుడు 57% బీసీల పాపులేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఆ 57% వాళ్ళ పాపులేషన్ ఉన్నారు కాబట్టి 42% లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. అదే ఏదైతే జియోఎంఎస్ నంబర్ 9 తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇస్తూ గవర్నమెంట్ పాస్ చేసిందో, అదే కన్సిడరేషన్లో తీసుకుంటూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లోకల్గా ఆల్రెడీ 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకారమే గెజెట్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ప్రక్రియ రేపు అనగా 9 అక్టోబర్ నుంచి ప్రక్రియ లోకల్ బాడీ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రొసీజర్ నడుస్తుంది. స్టే లేనందువల్ల యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతుందండి.
ప్రభుత్వం తరపున అభిషేక్ మన్వీర్ సింగ్ ఆయన కూడాను వాదనలు వినిపించారు. ప్రధానంగా ఏ అంశాలు లేవనెత్తారు సార్? బేసిక్గా వాళ్ళు ఏమంటారంటే 31 ఆగస్ట్ 2025 రోజు ఈ ఏదే బిల్లు ఇరు సభలలో ఆమోదం తెలిపి గవర్నర్ అసెంట్ కోసం పంపించారు. అయితే పిటిషనర్లు ఏమంటారంటే ఇది గవర్నర్ ఇంకా అసెంట్ తెలపలేదు, లేకపోతే డిసెంట్ తెలపాలి, అంటే ఆమోదించలేదు, తిరస్కరించలేదు అని అంటారు. కాకపోతే ఏజీ గారి తరఫున ఏమంటారంటే ఇది మార్చి 17, 2025నే ఇది పాస్ చేశాము. సో 3 నెలల్లో గవర్నర్ గారికి లిమిటేషన్ ఉంది ఏంటంటే 3 నెలల్లోని ఈ ఏదైతే బిల్లు పాస్ చేస్తారో అది 3 నెలలు యాక్సెప్టో రిజెక్టో చేయాలి. కాకపోతే 3 నెలలు మార్చి నుంచి అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది కాబట్టి 3 నెలలు అయిపోయింది కాబట్టి డీమ్ టు యాక్సెప్టెడ్ అనే వాదన ఏజీ గారు చేశారండి. అయితే ఇప్పుడు 3 కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించారు. అంటే గతంలో రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పేసినట్టు కూడా, అంటే కేవలం రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల గురించి మాత్రమేనా, లేకపోతే విద్యా ఉపాధికి సంబంధించిన బేసిక్గా పిటిషనర్ వాదనలు ఏమంటారంటే వర్టికల్ రిజర్వేషన్స్ మోర్ దెన్ 50% దాటొద్దు అని వాళ్ళు అంటారు. కానీ ఏజీ గారు ఏమంటారు, ఇందిరా సాహనిలో కానీ కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్లో కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్లో ఏంటంటే ఆ రోజు వాళ్ళు 50% కంటే దాటినప్పుడు ఎలాంటి సాంకేతిక డేటా లేకుండా మోర్ దెన్ 50% ఇచ్చారు కాబట్టి అది రిజెక్ట్ అయిందని వీళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మేము 1 కమిషన్ ఆల్రెడీ ఒక డేటా తీసుకున్నాము, ఆ డేటాలో 57% ఆల్రెడీ పాపులేషన్ బీసీది ఉంది కాబట్టి ఆ 57 పాపులేషన్ వాళ్ళకి 42% మేము ఏదైతే రిజర్వేషన్ వాళ్ళ డేటాబేస్ శానిటరీ డేటా ఉంది, ఇది ఆల్రెడీ మనం అసెంబ్లీలో హౌస్లో పాస్ చేసిన తర్వాత గవర్నర్కి పంపించాము. మార్చి 17 తారీఖున ఇది గవర్నర్కి పంపించాము. వారికి లిమిటేషన్ 3 నెలలు, ఆ 3 నెలలు అయిపోయింది కాబట్టి ఇది డీమ్ టు బి యాక్సెప్టెడ్ బై ద గవర్నర్ కాబట్టి గెజెట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయని చెప్పేసి ఏజీ గారి తరఫున కొద్దిగా